సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. సినిమాలకు సంబంధించి పాటలకు సంబంధించి లాస్ట్ సాంగ్ ఈ సినిమా నేను ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో నాకైతే తెలియదు కానీ బట్ స్టిల్ ఓసినా బుచ్చికొండ సాంగ్ ది జ్యువెల్ థీఫ్ ఆ పేరే కామెడీగా ఉంది. ఆ పాట చూస్తున్నప్పుడు కూడా ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ ఫన్. నువ్వు ఎలా పాడావు ఆ పాట పాడేటప్పుడు వాజ్ దేర్ లిటరలీ సో మచ్ ఆఫ్ ఫన్ అగైన్? ఎందుకంటే లేదు, see, I'll tell you what, I didn't know it was from Jewel Thief. I didn't know it was that hero. I didn't know it was that anything. I didn't ask for anything also. Srilekha garu phone chesaru. Everybody knows Srilekha garu is she's a very beautiful music director and ఒకప్పుడు ఏలారు ఇండస్ట్రీ. తాజ్ మహల్ సాంగ్స్ ఆర్ స్టిల్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ ఇప్పుడుకి కూడా ఊరికే ఒక కమ్బ్యాక్ వచ్చింది ఫైనలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. సో మాకు చాలా మంచి ఒక బాండింగ్ ఉంది శ్రీలేఖ గారితో. బికాస్ ఆవిడ షీ ఎంకరేజ్ మీ అలాట్ స్టేజ్ షోస్లో. ఆవిడ షోస్ అన్నిట్లో నన్ను మెయిల్ సింగర్గా పెట్టుకొని సో ఇంకా ఆవిడ ఫోన్ చేశారు, ఇంకా నో క్వశ్చన్స్ ఆస్క్డ్. పేమెంట్ డిస్కషన్ లేదు, పాట ఏ సినిమాకి లేదు, ఏ హీరో లేదు. వెళ్ళా. ఆఫ్ కోర్స్ మీరు ఓన్లీ యాపిల్ మ్యూజిక్లో వినండి ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్లో వినండి ఆ పాట. సాంగ్ వైజ్ ఇట్స్ అ క్రేజీ సాంగ్. బట్ అగైన్ మీరు ఆ వీడియో అవి ఇవి చూస్తే మరి కొంచెం కష్టంగానే ఉంటుంది. కెరీర్ నీది 3 గోల్డ్ బిస్కెట్లు 6 సిల్వర్ బాండ్ల లాగా సాగిపోతున్నా. గోల్డ్ బిస్కెట్లు సిల్వర్ బాండ్లు, అందులో అన్ని బిస్కెట్లు ఈవిడే వేస్తుంది. ఓకే, జోక్స్ అపార్ట్, దిస్ ఇస్ వెరీ సీరియస్. గోల్డ్ బిస్కెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? గోల్డ్ బిస్కెట్లు అంటే కెరియర్ ఆ రకంగా సాగుతోందని నేను చెప్తున్నా. గోల్డ్ బిస్కెట్లు సిల్వర్ బాండ్లు అసలు మామూలుగా లేదు. ఐటీ నుంచి ఎవరైనా విన్నారనుకో, నిజంగానే ఉన్నాయేమో అనుకొని వచ్చారనుకో, పాపం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళాలి. మామూలు ఓరియో బిస్కెట్లు కిచెన్ లో గోల్డ్ బిస్కెట్లు అంట. అదే 3 పువ్వులు 6 కాయలు అని చెప్పు. 3 గోల్డ్ బిస్కెట్లు, ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ రేట్ పెరుగుతుంది, గోల్డ్ రేట్ తగ్గుతుంది కాబట్టి 6 సిల్వర్ బాండ్లు అనేది అందుకే. నీకు అర్థమవుతుందా? చాలా క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, సో కెరియర్ ఇలా సాగే తరుణంలో టూ మచ్ సాకేత్ నువ్వు. నేను నీకు ఎంత ఎలివేషన్ చేస్తున్నానో క్వశ్చన్ కి నన్ను ఎలా ర్యాక్ చేస్తున్నాడో మీరే చూడండి. చేయనిస్తావా లేదా? నీకు అలా అర్థం అవుతుంది. సారీ అగైన్ దీప్తి గారి ఫ్యాన్స్ అందరికి సారీ. సో ఇలా సాగే తరుణంలో హైస్ అన్ని మేము చూస్తున్నాం సాకేత్. లోస్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇందాక ఒక యాక్సిడెంట్ గురించి చెప్పావు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రతి మనిషికి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో హైస్ అండ్ లోస్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ది లైఫ్ కదా. సో ఈ లోస్ ఏంటి నువ్వు చూసింది? అండ్ ఈ లోస్లో హూ వేర్ యువర్ యాక్చువల్ సపోర్ట్? నీకు చెయ్యి పక్కనే ఇచ్చి నిలబడి. నేను ఫస్ట్ పాయింట్, యూ హావ్ సీన్ మీ, ఐఎమ్ ఆల్వేస్ దిస్ లైక్ హ్యాపీ హ్యాపెనింగ్, పక్కనోళ్ళని కెలుకుతూ ఏడిపిస్తూ టార్చర్ పెడుతూ. నేనే ఒప్పుకుంటా, టార్చర్ పెడుతూ అంతే ఇష్టపడుతూ అంతే ర్యాప్ మెయింటైన్ చేస్తూ బతికే క్యాండిడేట్ని. ఏదైనా నా జీవితంలో ఏదైనా బొక్క పడినా నేను పట్టించుకునే టైప్ కాదా. ఐ డోంట్ క్యారీ ఇట్ ఫార్వర్డ్, ఐ డోంట్ టేక్ ఇట్. ఆ చిన్న పాయింట్లో నేను బాధపడుతున్నా, దే ఇస్ ఆల్వేస్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. వాళ్ళు విల్ టేక్ కేర్. ఎవరు సాకేత్ నీకు ఎమోషనల్ గా యాంకర్ ఎవరు నీ లైఫ్ లో? అంటే ఫస్ట్ ఈ సందర్భంలో నువ్వు నా పేరు చెప్పాల్సిన, అసలు అది చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. నాకు చిన్నగా నాకు ఒక తుమ్ము వచ్చినా ఇమీడియట్గా దీప్తి ఫోన్ చేస్తుంది, నువ్వు తుమ్మావు కదా నాకు తెలిసింది అని. సో అంత కేర్ తీసుకుంటుంది నన్ను. సో బాహుబలి రికార్డ్స్ ఇస్ దీప్తి. సో అది తీసేస్తే నాన్ బాహుబలి మాట్లాడుకుంటే మా నాన్న ఫస్ట్. ఎంత ఘోరంగా చెప్పావు తెలుసా సాకేత్ నువ్వు. అసలు నీకు కూడా అర్థమవుతుందా నువ్వేం మాట్లాడుతున్నావో? నువ్వు ఒక సీరియస్ క్వశ్చన్ నన్ను తీసే అని చెప్పినప్పుడు అది ఘోరం కాదు మరి. సో మా నాన్న హీఈస్ ఆల్వేస్ దేర్ విత్ మీ. అండ్ దెన్ మై మామ్, ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు నన్ను ఇట్లా చూసుకుంటారు. ఇమీడియట్లీ కమ్స్ మై వైఫ్ అండ్ మై సిస్టర్. వాళ్ళిద్దరు నన్ను కామ్ డౌన్ చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ, ఏదైనా విషయంలో కోపం వచ్చినా ఏం వచ్చినా. అండ్ దెన్ దేర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ హూజ్ నేమ్ ఇస్ సంతోష్ రెడ్డి అండ్ హిస్ వైఫ్ అమోఘ. ఈ 6 చాలు నా జీవితంలో, ఇంకా నాకు వద్దు. ఎందుకంటే ఈ 6 నన్ను ఎప్పటికప్పుడు దే కీప్ మానిటరింగ్ మీ, దే కీప్ పాలిషింగ్ మీ. నిన్ను మనిషిలా మార్చారా వీళ్ళు? లేదు, మనిషిలా ఉన్న నన్ను మనిషిలానే ఉండేటట్టు చేస్తారు. నేను
మనిషిలో ఉన్న నన్ను ఇటు మహామనిషి కానివ్వరు, ఇటు పశువు కానివ్వరు, మనిషిలా మెయింటైన్ చేస్తారు నన్ను ఎప్పటికప్పుడు. I expected this answer, తెలుసా? Yes. సో వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. థ్యాంక్స్ టు ఆల్ 6 of them. Yeah. లేకపోతే సాకేత్ని భరించడం అమ్మో బాబోయ్ మానవ మాత్రల వల్ల కాదు అసలు, అంతే. And then there are many other people, all my friends, and like Taman garu, there are many other people, Krishna Chaitanya garu, who guide me a lot, Raghavendra Rao garu, ఇట్లాంటి చాలా మంది ఉన్నారు who guide me, and I'm blessed to have all of these people in my life. యూజువలీ సింగింగ్ లో కానీ, అంటే యాజ్ అ సింగర్ వి ఆల్ నో, మధ్య మధ్యలో మీరు ఒక లిరిసిస్ట్ కూడా బయటకు వస్తాడు, అది తెలుసు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హర్డ్ నువ్వు కంపోజ్ కూడా చేస్తావు. లిరిసిస్ట్ అంత బయటికి రాడు, కంపోజరే బయటికి వస్తూ ఉంటాడు, బయటకు వస్తాడు. అండ్ యూ హావ్ ఆల్సో డన్ ఫ్యూ ఆల్బమ్స్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. I've done 2 movies. Yeah. I've done quite a few albums. Now I'm doing another 2 movies. చెప్పచ్చా వాటి పేర్లు? అప్పుడే నాట్ యెట్ టు బి రిలీజ్డ్. చెప్పచ్చు ఖచ్చితంగా, బట్ ప్రొడక్షన్ నంబర్లో ఉంది కాబట్టి పేర్లు ఇంకా పెట్టలేదు కాబట్టి చెప్పడం కొంచెం కష్టం. అర్థమైంది. ఓకే, అదర్వైజ్ చెప్పేసేవాడిని. సో మై క్వశ్చన్ ఇస్, సో క్రియేటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ క్రియేటివ్ బ్లాక్ కానీ, లేకపోతే యునో డేస్ ఆర్ నాట్ ఆల్ సిమిలర్, సమ్ డేస్ యూ హ్యావ్ గుడ్ డేస్, సమ్ డేస్ యూ హ్యావ్ బ్యాడ్ డేస్. సో ఈ బ్యాడ్ డేస్ లో కానీ ఆ క్రియేటివ్ బ్లాక్ ఉన్నప్పుడు కానీ హౌ డు యూ ఓవర్కమ్ ఇట్? Very clear, everybody knows this, whoever follows me on Instagram. If I have a creative block or నాకు ఈ రోజు మ్యూజిక్ రావట్లేదు, ఈ రోజు ట్యూన్ రావట్లేదు అన్నప్పుడు స్ట్రైట్గా ప్యాకప్ చెప్పి స్ట్రైట్గా ఏదో క్లబ్కి వెళ్ళిపోతా. ఐ వాంట్ దట్ హెవీ మ్యూజిక్, అది విని ఉన్నవన్నీ క్లియర్ అవుతాయి కదా, ఇవన్నీ మళ్ళీ మనకి టేబుల్ వెనకాల వద్దు, స్పీకర్ పక్కనే కావాలి, చెవులు నెక్స్ట్ 1 hour పని చేద్ది. ఇంటికి వచ్చాను ఆ మ్యూజిక్ విని నెక్స్ట్ డే ప్రాపర్గా లేచి నేనే వండి పెట్టి తిని పోస్ట్ లంచ్ స్టూడియోకి వెళ్ళి కూర్చుంటా, 10 నిమిషాల్లో ట్యూన్ వస్తుంది. సో అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. మా తమన్ గారికి ఇట్లా ట్యూన్ రాకపోతే ఈ స్ట్రైట్ అవే గోస్ టు క్రికెట్ స్టేడియం, ఒక గ్రౌండ్ వెళ్ళి క్రికెట్ ఆడేయాలి. టక నాకు ట్యూన్ రావట్లేదు అన్న కోపం మొత్తం ఆ బాల్ మీద తీర్చి వస్తారు, ఫ్రెష్గా స్నానం చేస్తారు, 10 నిమిషాల్లో ట్యూన్ అయిపోద్ది. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెట్ అవుట్ ఉంటుంది. మైనస్ పార్టీయింగ్ అండ్ క్లబ్బింగ్ విత్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ ఉండాలి, మళ్ళీ ఒక్కడిని అవ్వదు. సో అలా ఎంజాయ్ చేసి మంచి మంచి ట్యూన్స్ కంపోజ్ చేయి. బట్ ఎవ్రీ ఇయర్ డోంట్ ఫర్గెట్ టు టేక్ ఎన్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎన్ ENT ఆల్సో. యా షూర్, డెఫినెట్లీ. అవన్నీ నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నీలాంటి వాళ్ళు, మై వైఫ్, మై డాడ్, the 6 members, the 6 and the goddess mother దీప్తి. అప్పుడప్పుడు మీరు నన్ను బాగా పొగుడుతూ ఉంటారు కదా ఆఫ్ కెమెరా, ఇందాక పోయినట్టు కాకుండా. వాటితో నా తుప్పు క్లియర్ అయిపోద్ది. ఏంటి వరకు మీరు ఉన్నారు కదా, మీరు ఏంటంటే యూ టేక్ కేర్ ఆఫ్ మీ, నేను డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని. సో ఏంటి వరకు ఆ మనీ స్పెండింగ్ మీరు ఛాన్స్ ఇవ్వాలి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని నాకు తెలిసి చెప్పని వాళ్ళు ఉండరేమో. అసలు ఎంత ఖర్చు పెడతాడు తెలుసా, బట్టలు, షూస్, బ్రాండ్స్. సాకేత్కి ఇది అసలు వేరే. నా ఇంకో లేట్ అవుట్ కూడా అదే, షాపింగ్. అంటే నాకు లైఫ్ ఫ్రస్ట్రేట్, ట్యూన్ రాకపోతే అది ఇది కాదు, ఎవరి మీద నా కోపం ఉంది, నాకు ఆ రోజు ఏదో బ్యాడ్ డే, ఇఫ్ ఐఎమ్ లూజింగ్ సంబడి, ఇఫ్ ఐ హ్యాడ్ అ ఫైట్ విత్ మై వెరీ క్లోజ్ పీపుల్, స్ట్రైట్ అవే వెళ్ళాలి, లెట్ అవుట్ మనీ, బై సంథింగ్. ఇప్పటిదాకా నువ్వు కొన్నటువంటి ది కాస్ట్లీయెస్ట్ ఐటమ్ చెప్పు. నేను కొనుక్కున్నది చెప్పాలా, నేను కొన్నది చెప్పాలా? రెండు చెప్పు. నేను కొనుక్కున్నది షూస్, బెలెన్షియాగా షూస్. ఎంత చెప్పు? 1,10,000. షూస్ 1,10,000. అది చాలా నామినల్. లేదు, ఇష్టంగా కొనుక్కున్నా అది. అండ్ దెన్ ద నెక్స్ట్ కమ్స్ మై వైఫ్కి నేను ఇప్పించిన బ్యాగు, లూయి విటాన్. సో అది ఒక 2 వేసుకున్నాను. అండ్ దెన్ మా డాడీకి కార్ ఇప్పించాను, నేను చెల్లి కలిపి. అది అసలు చెప్పక్కర్లేదు, అంటే దానికి లెక్కలు వేయక్కర్లేదు. ఇంకా మధ్యలో చెల్లికి గుచ్చిలు ఏవో ఇప్పించడం. బట్ సాకేత్ యాక్చువల్లీ నువ్వు చాలా బ్రాండెడ్ ఫ్రీక్ అని మాత్రం విన్నాను. నాతో చాలా మంచిగా ఉన్న వాళ్ళకి నేను గిఫ్ట్లు కూడా ఇస్తా. నాకెప్పుడు ఇవ్వలేదు. మంచిగా ఉండాలి ఉన్న వాళ్ళకని చెప్పాను, ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. క్లియర్ గా చెప్పాను స్టేట్మెంట్, నాతో మంచిగా ఉన్న వాళ్ళకి నేను గిఫ్ట్లు ఇస్తాను. సో ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఇందాక మదర్ గాడెస్ అన్నాడు, మీలాంటి వాళ్ళు నన్ను చూసుకుంటే అని పొగిడాడు. ఇప్పుడు చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? మదర్ గాడెస్
అనే వాళ్ళకి మంచిగా ఉన్నట్ట అండి. ఓకే మదర్ గాడెస్ అన్నది కరెక్టే, నాతో మంచిగా సాకేత్ గుర్తుంచుకో, నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే వస్తుంది, నీకేం కావాలంటే ఫీల్ ఫ్రీ టు గివ్ ఇట్ టు మీ. ఓకే, నీకేం కావాలంటే అది ఇస్తా కాదు, నీకేం కావాలంటే అది ఫీల్ ఫ్రీ టు గివ్ ఇట్ టు మీ. ఓకే సో ఓకే